హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను చార్ధామ్ యాత్ర చేసినప్పుడు ఒక అద్భుతమైన శివలింగాన్ని అయితే చూశానండి. అది ప్రకటేశ్వర్ పంచానన్ మహాదేవ్ శివలింగం. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీలో ఉందండి. ఇది యమునోత్రికి దగ్గరలో ఉంది. చార్ధామ్ యాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని అయితే దర్శించుకోండి. ఇది చాలా అద్భుతమైన మహిమాన్వితమైన శివలింగం. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే కేదార్ శివలింగం దర్శిస్తే ఎంత పుణ్యమో ఈ శివలింగాన్ని దర్శిస్తే అంత పుణ్యం. దీన్ని రెండవ కేదార్ అని కూడా పిలుస్తారండి. ఇది మనం అయితే పైకైతే వెళ్ళాలి. మేమైతే ఇలా బస్ దిగ్గానే అయితే ఈ నేచర్ అయితే ఇలా ఉంది. చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడైతే పైకైతే వెళ్ళబోతున్నాం. మనం చూస్తున్నారు కదండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూపించేది ఇంట్లో డెకరేషన్ పర్పస్గా వాడే ఐటమ్ అండి. ఇది ఇక్కడ చెట్లన్నిటికీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ పైకి అయితే వెళ్తున్నామండి. ఇలా రాతితో నిర్మించిన మెట్లయితే ఉన్నాయి. ఈ దర్శనం చేసుకున్న వాళ్ళు కిందకు వస్తున్నారు కదా, వాళ్ళైతే పైన అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. కాకపోతే కొంచెం అయితే టైం అయితే పడుతుందండి దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే ఇది శివ గుహ. ఇది మనం లోపలికైతే గుహలోకి వెళ్ళాలి. ఒక 15-20 మందిని మాత్రమే పంపిస్తారండి. గుహ లోపల చీకటిగా ఉంటుంది. దాంతోపాటు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే క్యూ చూసారా? మేము వెళ్ళే టైంలో అయితే కాస్త రద్దీ ఎక్కువ ఉందండి. మాకైతే 4 hours అయితే పట్టింది. ఒక్కొక్కళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తే 2 hours అయితే అయిపోతుందండి. ఇక్కడికి ఇలా వెళ్ళగానే ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ శివుడు ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడ కనిపిస్తుంది కదండి, అమ్మవారి టెంపుల్ అది. వర్షం అయితే పడుతుంది, కానీ నేచర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే పైకైతే వెళ్తున్నాం. దగ్గరగా అయితే వచ్చేసామండి. ఇక్కడ చాలామంది లలితా సహస్రం పారాయణం అది చేస్తున్నారు. ఎక్కువ ఈ దారంతా కూడా నార్త్ వాళ్ళు అయితే ఎక్కువ ఓం నమ శివాయ, హర హర్ మహాదేవ, శంభో శంకర, భోల్నాథ్ అంటూ అయితే క్యూలో వచ్చారండి. ఇది చాలా అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం. ఇప్పుడు నేనైతే లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ కాస్త వీడియో అయితే కాస్త కనిపించదు. గుహ లోపలికైతే వెళ్తున్నానండి. ఇదిగో ఇలా ఒక కొండ కింద అయితే మనం వెళ్ళి ఇక్కడి నుంచి అయితే మెట్లు ఉంటాయండి. కాస్త దూరం లోపల నడిచిన తర్వాత మెట్లు దిగాలి. దిగిన తర్వాత అయితే అద్భుతం చూసి అయితే ఆశ్చర్యపోతారు. వచ్చేసామండి. నేను ఇలా గుహ లోపలికి వెళ్ళగానే నేను చూసిందైతే పంచముఖ శివలింగం ఇక్కడైతే కనిపిస్తుందండి. ఈ శివలింగ దర్శనం చేసుకుంటే చాలండి. ఈ శివలింగం పంచభూతాత్మకమైన శివలింగం. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు. ఈ శివలింగం 1, 2, 3, 4 భాగాలు పైన కనిపిస్తాయండి. ఒక భాగం పక్కనైతే ఉంటుంది. ఆ పక్కనైతే అమ్మవారు కూడా ఉంటారు.
అక్కడ అఖండమైన జ్యోతి అయితే వెలుగుతూ ఉంటుంది. ఈ శివలింగం, ఈ గుహ అంతా కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహా శివలింగం అండి. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో అయితే ఈ శివలింగానికి అయితే చాలామంది అభిషేకం చేస్తారండి. ఈ శివలింగానికి వేరే ఏది నైవేద్యం పెట్టకూడదు. వాటర్తో కనుక మనం ఈ శివుడిని అభిషేకిస్తే చాలా మంచిది. ఈ గుహ మొత్తం జడలుగా ఉంటుంది. గుహ కూడా చాలా చీకటిగా ఉంటుందండి. ఈ గుహ చుట్టూ గోడల మీద చూస్తే అన్ని దేవతా విగ్రహాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంటుందండి గుహ లోపల. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కోనేరు గుప్త్ కేదార్ గంగా కుండండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి గద. కాస్త పైకి వెళ్తే 5 తలల శేషనాగు ఉంటుంది. పక్కనే తప్కేశ్వర్ మహాదేవ్ ఉంటారు. అక్కడి నుంచి కూడా నిత్యం అలా జలం ఊరుతూ ఉంటుంది. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదండి. కానీ ఈ నీరు మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి, చాలా తియ్యగా కూడా ఉంటాయి. కోనేరు లోపల గుప్త శివలింగం కూడా ఉంటుందండి. हनुमान जी की गदा का दर्शन, उसके बाद दर्शन कीजिएगा बाहर रूम में हनुमान जी खुद विराजमान में दिख रहा है। जहाँ मेरी टॉर्च है फेस है, अगर मैं देख नहीं पाऊंगा तो मैं बता भी नहीं पाऊंगा, ये सामने है। ठीक है सर। గుహలో ఈ గోడల మీద అయితే గణేశుడు, గంగాదేవి వాహనం మొసలి, నంది, సింహం గోర్లు, శేషనాగు అయితే రాళ్ల లోపల అయితే క్లియర్గా కనిపిస్తాయండి. అవకాశం ఉంటే మీరు ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకో. ఉన్న ఒక కథ ఏమిటంటే 1998లో ఒక నీటి ప్రాజెక్ట్ కోసం అయితే ఇక్కడ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ నుంచి అయితే వాటర్ సౌండ్ వినిపించిందటండి. వాటర్ ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. ఆ పరమశివుడే ఇక్కడ ఒక సాధువుకి కల్లో వచ్చి ఈ గుహ లోపల వాటర్ ఉందని చెప్పారటండి. ఇప్పుడు ఊరు వారంతా వచ్చి ఇలా గుహ లోపలికి రాగానే ఈ పంచముఖ శివలింగం కనిపించి ఈ పక్కనైతే కోనేరు అయితే కనిపించిందటండి. అప్పటి నుంచి అయితే ఇక్కడ టెంపుల్ నిర్మించారు అండి. కథనం. మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.